హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో బిగ్ బాస్ 8 ప్రోమో చూసారా? చూసాను బ్రో. సో ఏ విధంగా ఉన్నారు? ప్రోమో అయితే చాలా బాగా అనిపించింది బ్రో. అయితే ఈసారి అంటే ఇప్పటివరకు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బిగ్ బాస్ ప్రోమో ఏ విధంగా ఉంటుంది అన్నది. గత సీజన్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయగలిగినాం, కానీ ఇప్పుడు 8th సీజన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేకపోయినాం. సో ఏ విధంగా ఉంది? మామూలుగా లేదండి. ఇప్పుడు నార్మల్ గా అయితే వేరే 7 కానీ 6 కానీ ఇలాంటి నెంబర్లు ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ వేస్తారా, కిందికి వేస్తారా, మీదికి వేస్తారా, పైకి వేస్తారా అని చెప్పేసి కొన్ని డౌట్లు అయితే ఉండేవి. కానీ ఇప్పుడు 8 అనేది అందరికి తెలిసిన సంఖ్య కాబట్టి దాన్ని లెఫ్ట్ రైట్ కి ఎట్టేసినా కానీ ఒకటేలాగా ఉంటది కాబట్టి ఈ సంఖ్య మీద అయితే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు. కానీ దీంట్లో యాడ్ చేసిన కలర్స్ అయితే మాత్రం మామూలుగా లేదు సార్. ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో దానికి 8 అనే దానికి అష్టదిగ్బంధనం అనే దానికి ఏదైతే యాడ్ చేశారో అది మామూలుగా లేదు. సో ఓవరాల్ గా చూస్తే ప్రోమో చూస్తే ఏమనిపించింది? ప్రోమో చూస్తే చాలా బాగా అనిపించింది. మరి 8 అంటే అష్టదిగ్బంధనం కాబట్టి ఈసారి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది జనాలను అయితే దిగ్బంధనం చేసే విధంగా అయితే కనబడుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు గత సీజన్లు కానీ చూసుకుంటే మనకి ఎప్పుడైనా 7 జరిగినప్పుడు కానీ, అంతకుముందు 6, 5 జరిగినప్పుడు కానీ ఆగస్టు 1st వీక్ లోపు కానీ లేకపోతే సెప్టెంబర్లో కానీ అనౌన్స్మెంట్ వచ్చేది. మరి ఈసారి చూసుకుంటే సీజన్ 8 కాబట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ 8న సీజన్ ని ప్రారంభించే అవకాశాలు అయితే చాలా కనబడుతున్నాయి. ఎందుకంటే అంత లేట్ ఎందుకు అంటే ప్రోమో ఆల్రెడీ లోగో అయితే రిలీజ్ చేశారు, ఆల్రెడీ ప్రోమో అయితే రిలీజ్ చేసేసారు. సో ఎందుకు లేట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎందుకు లేట్ అయ్యేదంటే గత సీజన్లు కానీ చూసుకుంటే మీరు 6 కానీ 5 కానీ 7 కానీ పెద్ద వాల్యూ లేనటువంటి నెంబర్లు. మరి ఈసారి కనుక చూసుకుంటే 8 అంటే అష్టదిగ్బంధనం కాబట్టి ఈ అష్టదిగ్బంధనంతో ప్రజల్ని దిగ్బంధనం చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా కానీ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా దాని ముందు ట్రయల్ రన్ అనేది జరుగుతుంది. ఈ ట్రయల్ రన్లు ఏం చేస్తారంటే ఎవరైతే బిగ్ బాస్ టీమ్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారో ఈ వర్కర్స్ అందరినీ ఆ కెమెరాలు ఎక్కడెక్కడ ఫిట్ చేశారో ఆ కెమెరాల దగ్గర తీసుకెళ్లేసి అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నట్టు యాక్ట్ చేపించి దాంట్లో వాయిస్ రికార్డ్ సరిగా వస్తుందా లేదా, లేకపోతే సీక్రెట్ వాయిస్ ఓవర్లు కూడా పెట్టి వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడుకున్నారు అన్నది క్యాప్చర్ చేయడానికి ట్రయల్ రన్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ ట్రయల్ రన్ లో ఏమేమి చూస్తారంటే ఖచ్చితంగా ఒకవేళ కంటెస్టెంట్స్ ఎక్కడన్నా కొన్ని ప్లేస్లకు వెళ్ళినప్పుడు అక్కడ వాయిస్ వినపడుతుందా లేదా, లేకపోతే వాళ్ళు ఒకవేళ వినపడకపోతే దాన్ని ఏమైనా సరి చేయాల్సిన అవసరం ఉందా లేదా, లేకపోతే అక్కడ ఒక కంటెంట్ జరుగుతున్నప్పుడు ఒకవేళ కెమెరాస్ ఉంటాయి, కొన్ని కెమెరాస్ కనుక మనం వీళ్ళు ఎంత ఫిక్స్ చేసినప్పటికీ కొంచెం కొన్ని ఏరియాలు కవర్ కాకపోవచ్చు. సో ఈ కవర్ కాకపోయిన ఏరియాల దగ్గర ఒకవేళ ఏదైనా గొడవ జరిగినప్పుడు ఒకవేళ కెమెరాలు కనుక క్యాప్చర్ చేయలేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సీజన్ స్టార్ట్ కాకముందే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళైతే ఇప్పుడు ట్రయల్ రన్ అయితే జరుగుతుంది. సో ఇది సీజన్ 8 కాబట్టి ఇంకెంతో పకడ్బందీగా జరగాలి. కాబట్టి ఏ చిన్న మిస్టేక్ లేకుండా బిగ్ బాస్ యాజమాన్యం ఇది చాలా పకడ్బందీగా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందుకే ఈసారి కొద్దిగా ఆలస్యం అవుతుందని అయితే మనకు వార్తలు తెలుస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు లాస్ట్ సీజన్ లో అయితే కామన్ మ్యాన్ గా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అయితే తీసుకొచ్చారు రైతు పెట్టిని. సో మరి ఈ ఇయర్ లో కూడా ఈ సీజన్ లో కూడా ఎవరినైనా కామన్ మ్యాన్ గా తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? మరి గత సీజన్ లో తీసుకుంటే అప్పుడు ఏంటిదంటే ఓవరాల్ గా న్యాచురల్ కంటెంట్ కావాలి కాబట్టి 7th సీజన్ లో పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని తీసుకురావడం జరిగింది. మరి ఈసారి చూసుకుంటే ఖచ్చితంగా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనే ఎలిమెంట్స్ తీసుకున్నారు కాబట్టి అష్టదిగ్బంధం చేయడానికి ఖచ్చితంగా టాలెంటెడ్ ఉన్న యూట్యూబర్స్ ని ప్లస్ కొంచెం స్కిల్స్ అండ్ ఆర్గ్యుమెంటెడ్ స్కిల్స్ ఉన్న టాలెంటెడ్ ఉన్న వాళ్ళని యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని అండ్ మీరు నటులని వీళ్ళని సీరియల్స్ నటులని తీసుకొచ్చే అవకాశం ఉంది తప్ప సామాన్యులకైతే ఈసారి తీసుకొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సీజన్ 8 అంటే మామూలుగా ఉండదు. సో 8th సీజన్ కి మాత్రం నార్మల్ కంటెస్టెంట్ ను తీసుకునే అవకాశం అయితే లేదు. సో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ గా ఈ సీజన్ లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే నాకు తెలిసి ఫేవరెట్ కంటెస్టెంట్ గా నాకు శ్రావంతి చొక్కారబ్బ అనే అమ్మాయి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే తనని గత సీజన్ లో చూసినప్పుడు కానీ తన అందం కానీ తన కళ్ళల్లో ఉండే ఆ స్కిల్స్ కానీ తన ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ లేకపోతే తన వాక్ చాతుర్యం కానీ మామూలుగా ఉండదు. దానికి తోడు అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అమ్మాయికి అంతేకాకుండా అమ్మాయి ఏ డ్రెస్ వేసుకున్నా, ఆమె శారీ గట్టని ఈవెన్ ఇంకేదైనా డ్రెస్ వేసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. సో తన అందచందాల ఈ షోకి బిగ్ బాస్ 8 కాబట్టి చాలా మంచి కంటెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బిగ్ బాస్ ప్లస్ గ్లామర్ తోడయ్యే అవకాశం ఉంది. కాబట్టి నాకు ఖచ్చితంగా శ్రావంతి చొక్కారపు అయితే రావాలని అయితే కోరుకుంటాను.